కేజేక్యూ 1 hour 48 minutes రన్ టైం ఉంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో చెప్తాను. చిన్న పెద్ద థియేటర్ అని తేడా లేకుండా రివ్యూస్ వేస్తున్నా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. స్టోరీ లైన్ వచ్చేసి కింగ్, జాకీ, క్వీన్. సినిమా మొత్తం ఈ 3 క్యారెక్టర్స్ మధ్యనే జరుగుద్ది. ఈ 3 క్యారెక్టర్స్కి మధ్య ఒక ఇష్యూ ఉంటుంది. అసలు వీళ్ళు ముగ్గురు ఎవరు, వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న ఇష్యూస్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ముందుగా పాజిటివ్స్ చెప్తా. కింగ్ క్యారెక్టర్లో దీక్షిత్ బాగా చేశాడు. రోల్లో పెద్దగా ఏమీ లేకపోయినా తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. దీక్షిత్కి ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. తనకి దసరా లాంటి ఇంకో మంచి రోల్ పడాలి. ఇంక ఇప్పుడు నెగిటివ్స్లోకి వెళ్ళిపోదాం. అసలు స్టోరీకి ఒక పాత్ ఉండదు. ఎటెటో పోతూ ఉంటుంది. అసలు స్టోరీ పర్పస్ ఏంటి, ఏం చెప్దాం అనుకున్నారు, అసలు ఒక క్లారిటీ ఉండదు, పాడుండదు. మరి ఇదేం స్టోరీ రా బాబు, ఏదో పెద్ద గ్యాంగ్స్టర్ డ్రామా అన్నట్టు షో కొడతారు. మరి సినిమాలో ఏముందిరా అంటే సోది, లిటరల్గా సోదే ఉంటుంది. ఒక్క క్యారెక్టర్ కూడా కనెక్ట్ అవ్వం. ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు. చాలా సీన్స్ ఇరిటేటింగ్గా ఉంటాయి. పైత్యం అంటారు చూడండి, అలా ఉంటుంది సినిమా. ప్రతిదానికి ఓవర్ రియాక్షన్స్, ఓవర్ డ్రామా చేస్తూ ఇరిటేట్ చేస్తారు. అసలు సినిమాలో క్యారెక్టర్స్కి ఉండే ప్రాబ్లమ్స్ చూస్తే నవ్వు వస్తుంది. అసలు ఇలాంటి కాన్ఫ్లిక్ట్తో సినిమా ఎలా చేయాలనిపించిందిరా అయ్యా అనిపిస్తుంది. అసలు ప్రాబ్లమ్స్ చాలా సిల్లీగా, చాలా ఆర్టిఫిషియల్ అండ్ చాలా ఫేక్గా అనిపిస్తూ ఉంటాయి. క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీస్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండవు. రియాలిటీని రియల్గా చూపిస్తే బాగుంటుంది, కానీ రియాలిటీని ఫేక్గా చూపిస్తే బాగోదు. నిజంగా ఇలా జరిగి ఉండొచ్చు అనే విషయాన్ని కూడా కంపు చేసి ఆర్టిఫిషియల్ ఫీలింగ్ తెప్పిస్తారు. ఆర్జీవీ గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్ చూసి ఏదో చేద్దాం అనుకుంటే ఇలానే ఉంటుంది. ఎమోషనల్గా అస్సలు ఇంపాక్ట్ ఉండదు. క్యారెక్టర్స్ మధ్య డ్రామానే సరిగ్గా ఉండదు. బేసిక్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రజెంట్ చేయకుండా ఫీల్ అవ్వండి అంటే ఎలా ఫీల్ అవుతాం? ఎవరికి ఎవరు ఇష్టం, ఎందుకు ఇష్టం, ఏది ఎందుకు జరుగుతుంది, అసలు ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ కూడా సినిమాలో ఉండవు. ఇంకా అసలు బేసిక్ డీటెయిల్సే లేనప్పుడు ఏదేదో జరుగుతున్నప్పుడు మనకు ఫీల్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? ఇట్స్ ఇంపాసిబుల్. పర్ఫార్మెన్సెస్ అందరివి బ్యాడ్ ఉంటాయి. దీక్షిత్ తప్పించి అందరూ చాలా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. శ్రీకాంత్ వదిల బ్రదర్ యాక్టింగ్ అస్సలు బాగాలేదు. అండ్ యుక్తి పర్ఫార్మెన్స్ ఇరిటేటింగ్గా ఉంటుంది. సో ఫైనల్గా కేజీక్యూ ఈజ్ ఎ బ్యాడ్ ఫిలిం. నేనైతే అస్సలు రికమెండ్ చేయను. టైంపాస్కి చూడొచ్చు అనేటట్టయితే కూడా నాకు అనిపించలేదు. మరి మీరు చూస్తారంటే ఇంకా మీ ఇష్టం.